అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక దిగుబడుల కన్నా ఆరోగ్యంతో కూడిన సేంద్రియ ఉత్పత్తులే మిన్నా అంటున్న యాదాద్రి జిల్లా యువ రైతు. బొప్పాయికి నష్టం కలిగిస్తున్న చీడపీడలు నివారణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తైవాన్ రకాల రాకతో వాణిజ్య రూపును సంతరించుకున్న పండ్ల తోట బొప్పాయి. నాటిన 8 నుంచి 9 నెలలకే ఫలసాయం అందటం, అధిక దిగుబడి సామర్థ్యం వంటి కారణాలతో చాలామంది రైతులు బొప్పాయి సాగుకు ముందుకొస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో బొప్పాయికి చీడపీడల ఉధృతి పెరిగి సాగుదారులకు అపార నష్టాన్ని మిగుల్చుతోంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాపించే ఆకుముడత, మొజాయిక్, రింగ్ స్పాట్ వైరస్ తెగుళ్లు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇవే కాక కాండం కుళ్ళు, మొదలు కుళ్ళు వంటి తెగుళ్లు పంట దిగుబడులను, నాణ్యతను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టి నారు దశ నుంచే జాగ్రత్తలు పాటిస్తూ ఎప్పటికప్పుడు పైరులో చీడపీడల లక్షణాలు గమనిస్తూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ బిందు ప్రవీణ. బొప్పాయిలో ముఖ్యంగా ఏంటంటే మొక్కలు నారు దశలోనే మనకి ఎక్కువగా ఏంటంటే నారు కుళ్ళు అనేది వస్తుంది. నారు దశలో ఉన్నప్పుడు ఈ కుళ్ళు అనేది రాకుండా బ్లైటాక్స్ పోస్తూ ఉంటారు, సిఓసి 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి. అదే కాకుండా మనకి చూసుకోవాలంటే మనం ట్రైకోడర్మా పొడి మందును కూడా 10 గ్రాముల లీటర్ నీటికి కూడా కలుపుకొని మనం నారులో వేసుకుంటే కూడా ఈ కుళ్ళుని మనం ఆపొచ్చు. అదేవిధంగా మనకి నారు ప్రధాన పొలంలో నాటేసిన తర్వాత కూడా కాండం కుళ్ళు వస్తే ఎక్కువ మనకి నష్టం జరుగుతుంది. వీటికి కూడా మనకి ఏంటంటే మనకి బోడాక్స్ 1% మిశ్రమాన్ని కూడా మొక్కల మొదల్లో కూడా వేళ్ళు తడిచేటట్టు, మొక్కల మొదలంతా మట్టంతా తడిచేటట్టు వేసుకోవాలి. అదే కాకుండా మనకి ఈ ట్రైకోడర్మా 10 గ్రాముల లీటర్ నీటికి కలిపి కూడా మొదలు తడిచేటట్టు వేసుకోవచ్చు. కాండం కుళ్ళే కాకుండా బొప్పాయిలో ఏంటంటే ముఖ్యంగా వచ్చి ఈ వైరస్ తెగుళ్ళు, బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్, అదేవిధంగా ఆకుముడత వైరస్, మొజాయిక్ తెగులు, ఈ 3 ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. ఈ బొప్పాయి రింగ్ స్పాట్ వైరస్ ఏంటంటే మనకి ఆకులన్నీ కూడా సైజ్ అనేది, పరిమాణం అనేది తగ్గిపోయి కాయ అనేది నాణ్యత అనేది కోల్పోతుంది. రసం పీల్చే పురుగు అయిన పేనుబంకని మనం కంట్రోల్ చేసుకుంటే ఇది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఈ వైరస్ తెగులు అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి ఆకుముడత వైరస్. ఆకుముడత ఏంటంటే మనం ముఖ్యంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకుముడత వైరస్ని మనం గమనించినట్లయితే ఆకుముడత ఏంటంటే ఆకులన్నీ కూడా మొత్తం కిందకి వంగిపోయి లోపలికి ముడుచుకుపోతుంటాయి. అదేవిధంగా ఆకులన్నీ ఆకారం అనేది మొత్తం మారిపోయి వికృతంగా తయారవుతుంది. అదే కాయలు కూడా ఎగుడు దిగుడు కాయ షేప్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. ఇలాంటి ఆకుముడత వైరస్ వచ్చిన మొక్కలు మాత్రం పీకి మనం కాల్చేయాలి. అంతర్వాహిక క్రిమిసంహారక మందుల అయిన డైమిథోయేట్ కానీ ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలుపుకుని మనం పిచికారీ చేస్తే ఈ వ్యాప్తి అనేది ఉధృతిని మనం తగ్గించవచ్చు. అదే కాకుండా ఈ బొప్పాయి మొక్కలు ప్రధాన పొలంలో నాటేటప్పుడు ఏంటంటే నారు మొక్కల మీద ఏంటంటే ఎసిఫేట్ ఒక 3 రోజుల ముందు పిచికారీ చేసిన తర్వాత వీటిని తీసుకొచ్చి మనం ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే మనము ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించడానికంటే
ప్రధాన పొలంలో ఈ మొక్కలు నాటేటప్పుడు ఏంటంటే ఒక 2 వారాల ముందు అవిసె మొక్కలో 2 వరుసలు కానీ లేకపోతే మొక్కజొన్న ఒక 2 వరుసలు కానీ చుట్టూ కూడా రక్షక పంటలుగా వేసుకున్నట్టయితే కూడా ఈ రసం పీల్చు పురుగుల ఉధృతిని బయట పొలం నుంచి మన లోపల రాకుండా కూడా మనం నివారించవచ్చు. తెల్లదోమ, అదేవిధంగా ఈ తామర పురుగులు, ఈ పేనుబంక వాటిని ఉధృతిని మనం గమనించుకోవడానికి జిగురు రాసిన పసుపు రంగు అట్టలని 10 నుంచి 12 వరకు కూడా పెట్టి వాటి యొక్క ఉధృతిని గమనించి దాన్ని బట్టి మనం ఏదైతే క్రిమిసంహారక మందుల్ని, అంతర్వాహిక క్రిమిసంహారక మందుల్ని కూడా మనం పిచికారీ చేసి వైరస్ వ్యాప్తిని నివారించుకోవచ్చు. పపియా రింగ్ స్పాట్ వైరస్ ఇంకేస్ పెద్దగా ఎదిగిన మొక్కల్లో కానీ గమనించినట్లయితే మనకేంటంటే ఆ కాయ నాణ్యత, దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి మనం ఆ 8 నెలల వరకు కూడా ఆ మొక్కని మనం కాపాడుకోవడానికి ఏంటంటే మనకు జింక్ సల్ఫేట్ 1.5 గ్రాములు, యూరియా 10 గ్రాములు, మనకి బోరాన్ వచ్చి 1 గ్రాము కలిపి, మనకి జిగురు 0.5 మిల్లీలీటర్ల లీటర్ నీటి కలిపి మనకి ఏంటంటే మొక్కల మీద నెలకు ఒకసారి 8 నెలల వరకు మనం పిచికారీ చేసుకుంటే కాయని కొంచెం నాణ్యతను అనేది కొంచెం పెంచవచ్చు. అదేవిధంగా సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా మనం మల్చ్ షీట్ల మీద కలుపు లేకుండా, అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా మనం నీరు అందించి కూడా కాండం కుళ్ళు, అదేవిధంగా వైరస్ తెగుళ్ళ వ్యాప్తి చెందకుండా కూడా మనం సమగ్రంగా సస్యరక్షణ చేపట్టగలిగితే మనం బొప్పాయిలో అధిక దిగుబడిని కూడా సాధించవచ్చు. అంటే ఇప్పుడు వచ్చేది వేసవికాలం కాబట్టి మనకి ఏంటంటే మొక్కలకి డ్రిప్ ద్వారా మనం నీటి ఎద్దడి కలగకుండా కూడా మనం సక్రమంగా నీళ్లు ఇచ్చుకోవాలి. మామూలుగా చిన్న మొక్కలకైతే 2 రోజులకు ఒకసారికి 8 లీటర్లు కానీ లేకపోతే రోజుకోసారి 4 లీటర్ల నీటిని కానీ మొక్కకి మనం అందించుకోవాలి. అదే పెద్ద మొక్కలకు అనుకోండి, అది 15 నుంచి 20 లీటర్ల నీటి వరకు కూడా మనం మొక్కని ప్రతిరోజు కూడా అందించాలి డ్రిప్ ద్వారా. వ్యవసాయం నానాటికి జూదంలా మారిన ప్రస్తుత పరిస్థితులలో సుస్థిర సాగు పద్ధతులకు పునాదిగా నిలుస్తూ పర్యావరణ హితమైన సేంద్రియ సాగు పద్ధతులకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. ఒక ఆవుతో 30 ఎకరాల్లో వ్యవసాయం చేయవచ్చన్న ప్రకృతి సాగుదారుల అనుభవాలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది. రసాయన వ్యవసాయంలో సాగు పెట్టుబడి పెరగటం వల్ల రైతుకు సేద్యం గిట్టుబాటుగా లేదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యుదయ రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టి అనతి కాలంలోనే సత్ఫలితాల దిశగా ముందుకు సాగుతున్నారు. రసాయనాలతో పండించిన ఉత్పత్తులు తిని అనారోగ్యాల పాలవుతున్నారని గ్రహించిన ఆ యువ రైతు దంపతులు ప్రకృతి సేద్యబాట పట్టారు. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సొంతంగా విక్రయించుకుంటున్నారు. సేంద్రియ ఉత్పత్తులు ఎలా అమ్ముకోవాలో తెలియని ఎంతో మందికి వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారెవరో, వారు ఆచరిస్తున్న సాగు విధానాలు ఏ విధంగా ఉన్నాయో సేద్యంలో వారి అనుభవాలను మీరు చూసేయండి. సాగుబాటలో ఒకరికొకరు తోడుగా కలిసి అడుగులేస్తున్న ఈ దంపతులు తిప్పతి సురేష్, మానస. సురేష్కు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే ఇష్టం. చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చూసుకునేవాడు. తనకున్న 14 ఎకరాల భూమిలో ఏటా పత్తి, వరి సాగు చేసేవారు. డిగ్రీ తరువాత ప్రభుత్వ కొలువుల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో తిరిగి సేద్యబాట పట్టాడు సురేష్. ఆ సమయంలో పెట్టుబడులు అధికమవటం, దిగుబడులు తక్కువగా ఉండటంతో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాడు. గత 3 ఏళ్లుగా రసాయనాలకు తావు లేకుండా ప్రకృతి సాగు పద్ధతులను ఆచరిస్తున్నాడు. ఇందుకోసం 3 దేశీ ఆవులను కొనుగోలు చేశాడు. తోటి రైతులు నిరుత్సాహపరిచినా
దిగుబడి కన్నా ఆరోగ్యమే మిన్నా అని నేల తల్లిని కాపాడుకోవాలనుకున్నాడు. ఇందుకు భార్య మానస తోడవటంతో నేడు వారి సేద్యం లాభాల బాట పట్టింది. చీడపీడల నివారణ కోసం గట్లపై బంతి మొక్కలు నాటడం, వరిచేలో పక్షిస్థావరాలను ఏర్పాటు చేయటంతో పాటు తామే సొంతంగా కషాయాలను తయారు చేసుకుంటున్నారు. వరిలో కులాకర్, రత్నచోడి, బహురూపి, నారాయణి, కామిని వంటి దేశీ రకాలను సాగుకు ఎంచుకున్నారు. బంతితో పాటు వేరుశనగ, మిరప, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పండిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తన క్షేత్రంలో సాగు పద్ధతులను వీడియోల రూపంలో తెలియచేస్తున్నారు సురేష్. సాగులో లాభాలు రావాలంటే పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవాలని, ఇందుకు ప్రకృతి సేద్య విధానాలు ఉపయోగపడుతున్నాయంటారు రైతు సురేష్. గత 3 సంవత్సరాల నుంచి నేను సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అసలు సేంద్రియ వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందనంటే, ప్రతి ఒక్క రైతు ఒకప్పుడు చేసిన వ్యవసాయానికి ఇప్పుడు చేస్తున్న వ్యవసాయానికి ఖర్చుల వ్యవసాయం అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఏ ఖర్చు లేకుండా వ్యవసాయం చేస్తే ఇప్పుడు ప్రతిదానికి ఫస్ట్ మనం పెట్టుకునే విత్తనం కానించి మొదలు పెడితే పంట తీసేంత వరకు ప్రతిదాన్ని ఖర్చులతోటి ముడిపడి వ్యవసాయాన్ని మొత్తం రైతులు మొత్తం ఖర్చుల పాలవుతున్నారు. అట్లా చేయడం వలన మనం తీసిన దిగుబడి మొత్తం అంటే ఖర్చులకే వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా వెనకటి మన పెద్దలు మన తాతలు ఏ విధంగా చేసేదో వ్యవసాయం, అదే విధంగా ఎలాంటి ఖర్చులు లేకుండా వ్యవసాయం చేయాలనే ఆలోచనతోటి సేంద్రియ వ్యవసాయాన్ని మేము గిన సేంద్రియ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసినాం. అదే సేంద్రియ వ్యవసాయంలో ముఖ్యంగా ఈ 2-3 సంవత్సరాల నుంచి వేరుశనగ కానీ, వరి పంట కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ, బంతి రకరకాల పంటలు పండిస్తూ వరిలో వచ్చేసి కులాకర్, రత్నచోడి, నారాయణ కామిని, బహురూపి దేశీ విత్తనాలని వరి పంట కింద సాగు చేసి పంట పండించినాం. చాలా మంది దిగుబడి అడుగుతుంటారు. మన కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన విత్తనాలతో పోల్చుకుంటే ఆ విత్తనాలని మన దేశీ విత్తనాలకు దిగుబడి ఎంత వస్తుందని అడుగుతుంటారు. ఆ దిగుబడితో పోల్చుకుంటే మనం తీసుకున్న ప్రతి గింజ అయినా సరే ఆరోగ్యంతో చెప్పుకోవచ్చు. అంటే మనం రసాయనాలు ఉపయోగించి భూమిలో ఉపయోగించిన రసాయనాలైనా సరే, పైన స్ప్రే చేసే రసాయనాలైనా సరే, వాటితోటి పండించిన తిండి తిని ఈరోజు హాస్పిటళ్ళల్లో లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం. హాస్పిటల్లో ఒకప్పుడు ఎక్కడో ఊరికి ఒకటి ఉండాల్సిన హాస్పిటళ్ళు ఇవాళ ఊరుకు 4-5 హాస్పిటల్స్ అయినాయి. ఆ ఖర్చుతో పాటు మన ఆరోగ్యానికి లాస్ అవుతున్నాం. అలా కాకుండా మనం సేంద్రియ వ్యవసాయ బాటలో నడిచి మన భూమిని సేంద్రియంగా మార్చుకొని సేంద్రియ పంటలు పండించుకొని మనం ఆరోగ్యంగా ఉండి ఖర్చు లేని వ్యవసాయం చేసుకుందాం అనే విధంగా ముందుగా ఈ ఆలోచనతోటి స్టార్ట్ చేసినాం. ముందుగా మేము ఆవులను తెచ్చుకున్నాం. 3 ఆవులను తీసుకొచ్చి 2 విధాలుగా ఇటు పాలు అమ్ముకోవచ్చు, అటు సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు అనే విధంగా 3 ఆవులు తీసుకొని వచ్చి మేము వ్యవసాయాన్ని స్టార్ట్ చేసినాం. అదే 3 ఆవుల నుంచి వచ్చిన మూత్రం, పేడ సేకరించుకొని పక్కకు వేసుకొని జీవామృతాన్ని, రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవామృతం, ఆ పేడ మూత్రం అన్ని కలిసి ఒక 200 లీటర్ల డ్రమ్ముల ఒక 10 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 10 కేజీల దేశీ ఆవు పేడ, ఒక 2 కేజీల శనగపిండి లేదా పప్పు దినుసుల పిండి ఏదైనా సరే, ద్విదళ బీజాల పిండి, ఒక 2 కేజీల బెల్లం. ఎక్కడ ఇప్పటి వరకు మనం రసాయనాల్ని ఎంటర్ చేయని ఒక గుప్పెడు పుట్టమట్టి లేదా గట్టుమట్టి కంచెలల్లా ఎప్పటి నుంచో ఏళ్ళ నుంచి ఉంటుంటుంది. దాంట్లో కొంచెం సూక్ష్మజీవులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అవి మల్టిప్లై అయితే మన పొలంలో ఆ బ్యాక్టీరియా సూక్ష్మజీవులు మల్టిప్లై అయ్యి మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఈ విధంగా మనం జీవామృతాన్ని ఇవన్నీ కలపాలి. ఒక దాంట్లో మనం 200 లీటర్ల డ్రమ్ముల 185 లీటర్ల నీళ్లు పోసుకొని ఇవన్నీ మిక్సీ చేసుకొని వారం రోజులు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తుండాలి. ఒక కర్ర సాయంతో కింది నుంచి కలబెడుతుండాలి. ఒక ఎకరా పొలానికి 200 లీటర్ల జీవామృతాన్ని మనం మోటార్ పోసే దగ్గర కానీ లేదా పైనంగా స్ప్రే చేసుకున్న ఏ విధంగానైనా పనిచేస్తుంది. యూరియా, డిఏపీలు ఉపయోగిస్తున్న వాటికి ఈ రసాయన ఎరువులకు ఈ జీవామృతం అనేది ప్రత్యామ్నాయంగా మంచి దిగుబడిని తీసుకోవచ్చు దీన్ని ఉపయోగించి. సాధారణంగా రైతులు రసాయనిక వ్యవసాయంతో మన సేంద్రియ వ్యవసాయాన్ని పోల్చుకున్నట్లయితే రసాయనిక వ్యవసాయంలో ఒక ఎకరంలో ధాన్యం తీసుకున్నట్లయితే 40 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ సేంద్రియ వ్యవసాయంలో చూసుకున్నట్లయితే ఒక 25 బస్తాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఫస్ట్ సంవత్సరం అంత వస్తుంది, 2వ సంవత్సరం పోయేసరికి అది కొంచెం పెరుగుతుంటుంది, 3వ సంవత్సరం పోయేసరికి పూర్తిగా మారి రసాయనిక వ్యవసాయంతో మనం పోల్చుకుంటే సరి సమానంగా వస్తుంటుంది దాంట్లో మన దిగుబడి అనేది. సేంద్రియ వ్యవసాయాన్ని అంటే ఒకసారి చేయగానే తక్కువ వచ్చింది దిగుబడి అని రైతులు వెనకాడకుండా అట్లనే 2వ సంవత్సరం 3వ సంవత్సరం కంటిన్యూ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా రసాయనిక వ్యవసాయంతో పోటీ పడవచ్చు, అంతకంటే మించిగిన దియొచ్చు. ఎందుకంటే రసాయనిక వ్యవసాయం కంటే పశువుల పేడ కానీ మూత్రం కానీ వీటిని ఉపయోగించినప్పుడు ఎక్కువ దిగుబడిని తీసే అవకాశం ఉంటుంది.
ఈ సేంద్రియ వ్యవసాయంలో వండియడం వలన రసాయనాల ఖర్చు తగ్గినప్పుడు ఆ ఖర్చు తగ్గించుకున్న ఖర్చుని మనం పెట్టుబడిగా వర్కర్లను పెట్టుకొని కూలీలను పెట్టుకొని కలుపు ఒక్కటి తీపించుకోగలిగితే సరిపోద్ది. కలుపుని సరైన సమయానికి నియంత్రించుకోగలిగితే మంచిగా దిగుబడి తీయొచ్చు. కలుపుని మాత్రం సరైన సమయాన్ని తీసేసుకోవాలి. వరి పొలంలో అయితే కోనో వీడర్లు కానీ వీడర్లు తిప్పుకోవాలి. ముఖ్యంగా వచ్చేసి బంతిలో వీటిలలో మాత్రం కూలీలతోటి మనం రసాయనాలకు పెట్టే ఖర్చులు వీటికి పెట్టి నియంత్రించుకుంటే సరిపోద్ది. సేంద్రియ సాగు కోసం 3 దేశీ ఆవులను కొన్న సురేష్ దంపతులు వాటి మలమూత్రాలను ఎరువులు, కషాయాల తయారీ కోసం ఉపయోగిస్తున్నారు. పాలను విక్రయించడంతో పాటు సొంతంగా నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నామంటున్నారు సురేష్ భార్య మానస. వారానికి ఒక 2 కేజీల నెయ్యిని తయారు చేసి సోషల్ మీడియా ద్వారా అమ్ముతున్నాం. పాలను బయట అమ్మడం వలన 40 రూపాయలు లీటర్ తీసుకుంటే మాకేం లాభం అనిపిస్తలేదు. దాని ద్వారా మేము ఈ విధంగా పాలను నెయ్యి చేసి బయటకు అమ్ముతున్నాం. స్వచ్ఛమైన నెయ్యిని అందించడం వలన మాకు ఒక మంచి తృప్తి అయితే ఉన్నది. ఈ నెయ్యితో పాటు మేము ఇక్కడే మా వ్యవసాయ క్షేత్రంలోనే మేము నాటుకోళ్లను పెంచుతున్నాం. దీంతో పాటు మాకు కొంత ఆదాయం వస్తుందనే సంతృప్తి కూడా మిగులుతుంది. తరచుగా వార్తలలో చూస్తున్నాం పాలు కల్తీ, నెయ్యి కల్తీ అని. ప్రతి ఒక్కటి బయట అన్ని కల్తీగానే ఉన్నాయి. కాబట్టి మేము స్వచ్ఛమైన నెయ్యిని బయటికి అందరికి అందించడం వలన మాకెంతో సంతృప్తిగా ఉంది. రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం సాగు చేస్తూ జీవామృతంతో వ్యవసాయం సాగు చేస్తుండు. గత 10 నుంచి 20 సంవత్సరాలుగా భూమి రసాయనాలకు అలవాటు పడి పూర్తిగా ఆమ్లాలు, క్షారాలు ఎక్కువ గుణాలు కలిగి పంటలు బాగా దిగుబడి తగ్గిపోయింది. ఈ వ్యవసాయంతో పాటు భార్యాభర్తలు ఇరువురు నెయ్యిని తయారు చేస్తున్నారు. రసాయనాలను పక్కకు పెట్టి సొంతంగా సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్నారు కాబట్టి ఇది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. రైతులు కూడా ఇలాంటి పద్ధతులను అవలంబించినట్లయితే మున్ముందు ఈ రసాయనాలను పక్కకు పెట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటారని మేము భావిస్తున్నాం. సేంద్రియ సాగు పద్ధతుల వల్ల పర్యావరణ వ్యవస్థ సుస్థిరంగా ఉంటుంది. నేల ఆరోగ్యంగా ఉండటంతో పాటు చీడపీడలు అదుపులో ఉండి అధిక దిగుబడులు వస్తాయి. గత 3 సంవత్సరాలుగా ఈ యువజంట ఆచరిస్తున్న సాగు విధానాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కష్టపడి పండించడమే కాదు, పండించిన పంటను తెలివిగా మార్కెట్ చేసుకోగలిగినప్పుడే రైతుకు మనుగడ. అందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటూ తాము నమ్ముకున్న వ్యవసాయం నుంచి ఎవరి సాయమూ కోరుకోకుండా కృషికి తగ్గ ఫలితాలను చేజిక్కించుకుంటున్న ఈ రైతు దంపతుల సేద్యం అభినందనీయం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభమవుతున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను బోర్డు అధికారులు సిద్ధం చేశారు. ముందుగా గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని 7 వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టనున్నారు. ఈ సంవత్సరం 142 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తికి బోర్డు లక్ష్యం విధించింది. ఈసారి 1,14,400 హెక్టార్లలో రైతులు వర్జీనియా పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో 55% వరకు మంచి గ్రేడ్లు వచ్చాయని బోర్డు చెబుతోంది. కాగా కర్ణాటక రాష్ట్రంలో పొగాకు వేలం కొనసాగనుండడంతో ఈ ప్రభావం మన కొనుగోళ్లపై ఉండనుంది. గత ఏడాది 241 మిలియన్ల పొగాకు కొనుగోలు చేయగా 249 రూపాయల సగటు ధర లభించిందని వివరించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా ఉన్న యుద్ధ వాతావరణం, సిగరెట్లపై అధిక పన్నుల అంశం కొంత ప్రతికూలంగా ఉందన్నారు. అనుమతుల మేరకు వ్యాపారులు పొగాకు పంటను మంచి ధరలకు కొనుగోలు చేసేలా చూస్తామని, రైతులకు మెరుగైన ధరలు వచ్చేలా ప్రయత్నిస్తామని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ చెబుతున్నారు. 25-26 పంట సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆక్షన్స్ మార్చి 25 నుంచి మొదలుపెట్టిపోతున్నాం. 2 దఫాలుగా చేయబోతున్నాము. రేపు మార్చి 25న మొత్తంగా 7 ఆక్షన్ ప్లాట్ఫామ్ల్లో మొదలుపెట్టబోతున్నాము. ముఖ్యంగా 5 ఆక్షన్ ప్లాట్ఫామ్లు అయినటువంటి నార్థరన్ లైట్ సాయిల్ మరియు SLSలో 1, SBSలో 1.
ఎన్ఎల్ఎస్లో వచ్చేసి 5 ఆక్షన్ ప్లాట్లో దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం, జంగారెడ్డి 1 and 2, అలాగే పొదిలి ఆక్షన్ ప్లాట్ఫాము, అలాగే కందుకూరు 26వ నెంబర్ ఆక్షన్ ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేయబోతున్నాము. మేము 25-26 పంట సంవత్సరానికి సంబంధించి 142 మిలియన్ కేజీల పంట పరిమితి విధించగా దాదాపు మేము ఎస్టిమేటెడ్ వచ్చేసి 2230 మిలియన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము పంట. ఈ సంవత్సరము 1,14,400 హెక్టార్లలో పంట ప్లాంటేషన్ వేయటం జరిగింది. ఈ సంవత్సరం పంట చాలా బాగా వచ్చింది. 55% వరకు మంచి గ్రేడ్స్ వచ్చాయి. అయితే కర్ణాటక ఆక్షన్స్ ఇంకా పూర్తి కాలేదు. అక్కడ మేము 100 మిలియన్లు పంట పరిమితి విధించగా 87 మిలియన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ 60 మిలియన్లు మాత్రమే అయింది. బట్ వీలైన త్వరగా అక్కడ ఆక్షన్స్ కూడా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మార్చి 25 నుంచి ఒక 7 ఆక్షన్ ప్లాట్ఫామ్లోను, 2వ దశ ఏప్రిల్ 9 నుంచి మిగతా ఆక్షన్ ప్లాట్ఫామ్లో రైతు యొక్క ప్రతి చివరి ఆకు వరకు కూడా అమ్మడానికి తప్పనిసరిగా పొగాకు బోర్డు ప్రయత్నం చేస్తుంది. అలాగే రైతులకి మంచి ధరలు ఇప్పించడానికి మాకు ఇండెంట్ ఇచ్చిన వ్యాపారస్తులందరినీ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆక్షన్ని విజయవంతంగా కొనసాగించడానికి మేము తప్పనిసరిగా బోర్డు కట్టుబడి ఉంది. ప్రైజ్ విషయంకి వస్తే జరిగిపోయిన సంవత్సరం 24-25 సంవత్సరంలో 241 మిలియన్ అమ్మాము. అలాగే 249 రూపాయల యావరేజ్ సాధించాం. ఈ సంవత్సరం కూడా అంత మించిన యావరేజ్ సాధించడానికి, మంచి ధరలు ఇప్పించడానికి పొగాకు బోర్డు ప్రయత్నం చేస్తుంది. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కందుల విక్రయాలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తేమ పేరుతో కొనుగోళ్లు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రబీలో 85,804 ఎకరాల్లో కంది సాగైంది. ఎకరాకు సగటున 6 క్వింటాళ్ల చొప్పున 5,14,830 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు 8,000 మద్దతు ధర నిర్ణయించింది. ఫిబ్రవరి 2వ వారంలో కొనుగోళ్లను ప్రారంభించిన మార్క్ఫెడ్ 1,49,892 క్వింటాళ్లనే కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో కేవలం 18,184 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. మిగిలిన కుమురం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అసలు కొనుగోళ్లు జరపని పరిస్థితి సాగుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నేను ఒక కౌలు రైతుని. నేను ఒక 20 ఎకరాలు పత్తేసా, సోయాబీన్ వేసా, కందేసా. అయితే అందులో నాకు కందులు 20 క్వింటాలు అయినాయి. 20 క్వింటాలు అయితే పొద్దున్న 6 గంటలు చేస్తే ఇక్కడ పడగాపల పడుతున్నాం. కానీ అంతా మైచర్ అనుకుంటా 14-12 అంటే 7కెళ్ళి ఇవ్వమంటారు సార్. పండింది తెచ్చినాము. మా రైతుల్ని ఆదుకునేటోళ్ళు లేరు, పట్టించుకుంటోళ్ళు లేరు. ఇక్కడ మార్కెట్కి వస్తే గోదాల తిప్పలు ఉన్నది, నీళ్ళు లేవు, ఈ రిప్పలు లేవు, ఏమి లేవు. మాకు తిందామంటే తిండికి లేకుండా మేము చచ్చినాము. అక్కడికి వెళ్ళి కోసు కామలోళ్ళకి 500, ఇక్కడ పోయేతానికి 500. ఇంత బాధపడంగానే ఈ గవర్నమెంట్ తీసుకోకపోతే ఏం లాభము? గత నెలలో స్టార్ట్ చేసిండ్రు ఏది తొగరి కందులు కొనుగోలు అనేటువంటిది. ఇందులో పండుగలు వచ్చేసినాయి, సండేలు వచ్చేసినాయి. మరి మైచర్ పేరట 2 రోజులు ఉంచుకుంటున్నారు, మరి ఎండబెడుతున్నారు. మరి రేట్ అనేటువంటిది సరైనటువంటి నిర్ణయించలేరు. అధికారులు కూడా రావడం పట్టించుకోవట్లేదు. తొగర్లు అయితే తీసుకొచ్చినాము, వీళ్ళు మైసర్ అంటున్నారు. మరి మేము తెచ్చి కుప్పలు పోసినాం కానీ ఇప్పటిదాకా నింపే దాత లేరు. చెన్ని అంటున్నారు. చెన్ని కూడా ఒక్కోదానికి 50 కిలోలని మిగులుతున్నాయి. వీటిని మేము ఎట్టుకుండా పోదు, మర్ర ఆటో కిరాయి పెట్టి మేము ఇంటికి కొండ పోకడా తిన్నామంటే టిఫిన్కి పైసలు లేవు. ఇదేం కథ సార్? అయితే మరి ఒక్కోళ్ళు ఇంకా అత్తలేరు. ఈ ఎండాకాలం అదే సార్, నేను పుట్టినాక ఇంత వయసు ఉన్నది, మేము ఇప్పటిదాకా చూడలే. తొగలకు మైచర్ అన్నది మేము చూడలే. ఇది కొత్త విషయమే, కొత్తగానే చేస్తున్నారు. ఇక కొనము అంటే మేము ప్రైవేట్కో 200 తక్కువతోనే నమ్ముకొని చాన్గా ఉంటాము. ఈ తరుగు వెళ్ళది, మేము రిటర్న్ కూడా పోవడదు. దాన్ని ఇది మోసమే. నిబంధనల ప్రకారం కొనుగోళ్లు జరుపుతున్నట్లు యార్డ్ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 26 వరకు మార్క్ఫెడ్ కొనుగోలు చేయనున్నట్లు వివరిస్తున్నారు. అయితే రైతుల వద్ద సరుకు ఉన్న కారణంగా సేకరణ మరలా జరిగేలా ప్రభుత్వానికి అనుమతులు పంపనున్నట్లు వివరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి మేరకు కొనుగోలు జరుగుతున్నాయి. మార్క్ఫెడ్ వారు 26 నుంచి కొనుగోళ్లు క్లోజ్ అనేది. అందులో భాగంగానే అప్పటి వరకు కూడా అందరు రైతులు ఎంఎస్పీ ధరతో కందులు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ఎంఎస్పీ పొందాలని కోరుతున్నాను. మళ్ళీ గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపి ఈ ఉన్న ఏదైతే ఫార్మర్ దగ్గర ఉన్నది ఏదైతే క్వింటాల్స్ ఉంటాయో గవర్నమెంట్కి పంపి మళ్ళీ ఫర్దర్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవాలి ఉంటుంది. కందుల కొనుగోళ్లలో మార్క్ఫెడ్ నిబంధనలు సడలించి కొనుగోళ్లు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.